హామీలదేముంది నోటి మాట కానీ అమలు చేయాలంటే నోట్ల మూటలు కావాలి. సంపదను సృష్టించాలి, అభివృద్ధిని చూపించాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగించాలి. ప్రస్తుతం తెలంగాణలో కొలువు తీరిన కొత్త సర్కార్ తీసుకున్న తొలి నిర్ణయం 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేయటం. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు. సో ఇంకా 4 గ్యారెంటీలు బ్యాలెన్స్ ఉన్నాయి. మరి గ్యారెంటీలకు కాంగ్రెస్ నిధుల సమీకరణ ఎలా చేయబోతోంది? రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలు లేకుండా ప్రజారంజక పాలన చేస్తానని హామీ ఇస్తున్నాను. శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. కేవలం ప్రమాణ స్వీకారంతోనే సరిపెట్టలేదు. అధికారంలోకి రావడానికి కారణమైన 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేసి ప్రజా దర్బార్ కంచెను తెంచి ఇది తన మార్కు పాలన, ఇక నుంచి ఇట్లాగే ఉంటుందంటూ ప్రజలకు ఓ సంకేతమైతే ఇచ్చారు. అంతేకాదు, సభా ప్రాంగణానికి తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అని పెట్టడం కూడా జనరంజకంగా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి షార్ట్ స్పీచ్ కూడా ప్రజారంజకంగా ఉంది. ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. ప్రగతి భవన్ ఇక ప్రజా దర్బార్, అక్కడి బార్కెడ్లు ఇనుప కంచెలు తీసివేయబడ్డాయి. అంతా బాగుంది. ఇక తెలంగాణలో నవశకం మొదలైందంటూ సోషల్ మీడియా నిండిపోయింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పాలన కేక్ వాక్ మాత్రం కాదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లను ఒక్కొక్కటి బేరీజు వేసుకుంటూ పోతే టాస్క్ అంత ఈజీ కాదన్నది ప్రతి ఒక్కరికి బోధపడుద్ది. రేవంత్ ముందున్న తొలి టాస్క్ 6 గ్యారెంటీల అమలు, నిధుల సమీకరణ. దేవుడి దగ్గర మొక్కులు తీర్చకపోతే దేవుళ్లకు కోపం వస్తుందో లేదో కానీ మన ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కు నువ్వుండవు అన్నట్టుగా తీర్పిచ్చి పడేస్తారన్నది రేవంత్ రెడ్డి లాంటి షార్ప్ పొలిటికల్ పర్సన్ కు తెలియంది కాదు. హామీలదేముంది, నోటి మాట చేతిరాత, గెలుపు కోసం పార్టీలు పెట్టే ఘోష. కానీ అవి అమలు చేయాలంటే నోటి మాట కాదు, నోట్లు కావాలి, చేతిరాతలు కాదు, రాజముద్ర పడాలి. యాస్టీస్ గా కర్ణాటక మేనిఫెస్టోను కన్నడ టు తెలుగుకు ట్రాన్స్లేట్ చేసినట్టుండే ఆ పథకాలు అంతకు మించి ఇంకొకటి ఎక్కువ అన్నట్టుగా ఉన్న ఆ 6 గ్యారెంటీలు వినడానికి అదరగొట్టే పథకాలే. కాని వాటిని అమలు చేయాలంటే, నిధులు సమకూర్చాలంటే ప్రభుత్వాల్ని బెదరగొట్టే పథకాలవి. ఆ ప్రామిసులన్నీ నిలబెట్టుకోవాలంటే అక్షరాలా కావాల్సిన లెక్క సుమారు 70,000 కోట్లని ఓ అంచనా. అవి ఎక్కడి నుంచి తెస్తారన్నది రేవంత్ రెడ్డి ముందున్న అతిపెద్ద టాస్క్. ఒక్కసారి వాటి ఖర్చు చూస్తే రుణమాఫీకి అక్షరాల 20,000 కోట్లు, ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు ఏడాదికి 2,500 కోట్లు, గ్యాస్ సిలిండర్ భారం ఏడాదికి 3,200 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకి దాదాపు 9,000 కోట్లు, దళిత బంధు ఏడాదికి 40,000 కోట్లు, ఇక మహాలక్ష్మి స్కీముకు 25,000 కోట్లు. ఏడాది తిరిగేసరికల్లా తడిసి మోపెడయ్యే ఇంత ఆర్థిక భారం ఎలా తీరుస్తారు? ఆదాయం ఎక్కడి నుంచి తెస్తారు అన్నదానికి కూడా కాంగ్రెస్ దగ్గర లెక్క పక్కాగా ఉందట. కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. ఆదాయం చూస్తే 1,50,000 కోట్లని అంచనా. మన వార్షిక బడ్జెట్ 3 లక్షల కోట్లుంటే 6 గ్యారెంటీలకు మరో 70,000 కోట్లు, అంటే మొత్తం 3,70,000 కోట్లు కావాలి. అది ఒక ఏడాదికి మాత్రమే. ఇప్పుడు మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే అనౌన్స్ చేశారో మేనిఫెస్టోలో గ్యారెంటీ కార్డు రూపంలో చెప్పారో వాటన్నిటికీ more than 1,00,000 crores, కనీసం 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇంత డబ్బులు ఆదాయం మీరు అంటున్నారు కదా, ఆదాయాన్ని క్రియేట్ చేయటం, ఖర్చు పంచిపెట్టడం అని. అసలు ఆదాయాన్ని క్రియేట్ చేసి ఆలోచన చేశారా? క్రియేట్ చేస్తే ఏదైనా ఆలోచన ఉందా? సో ప్రతి నెల 12,000 కోట్ల ఆదాయం ఉంది రఫ్లీ. అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా 1,50,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్కి 68,000 కోట్లు అవుతుంది. ఇప్పుడున్న దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లుంటాయంటే 100% ఫ్రీ ఇయర్, వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్లు ఉన్నాయి.
ఇట్లా డ్రింకింగ్ వాటర్కి, రూరల్ డ్రింకింగ్ వాటర్ కోసం. సో ఇట్లా ప్రతి పథకం వెనకాల ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంది. వీటన్నిటినీ కేసీఆర్ అవైల్ చేసుకోవడం మానేసిండు. ఇవన్నీ ప్రతి సంవత్సరం యావరేజ్గా ఒక 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఉచితంగా తెచ్చుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తం కావాలంటే ఆస్తులమ్మాలి. హైదరాబాద్ చుట్టూ భూమంతా బంగారుమయం. రియల్ ఎస్టేట్ భూమి పెంచి మరీ వేలంపాట ద్వారా సమకూర్చుతారా అంటే గత ప్రభుత్వం ఇదే పని చేసింది. కాకుంటే రేవంత్ రెడ్డి భూముల అమ్మకంపై విమర్శించిన దాఖలాలున్నాయి. మరోవైపు రుణాలు తీసుకుంటారా అంటే దానికి ఎఫ్ఆర్ఎంబి పరిమితులైపోయాయన్న టాక్ ఉంది. పోనీ కేంద్రం సహకారం అందిస్తుందా అంటే అక్కడున్నది బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్. గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రావట్లేదు మహాప్రభు అని ఏకరవు పెట్టిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీ పాలిత కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురాగలరా అన్నది పెద్ద ప్రశ్నే. కానీ ఇక్కడే సంతోషించాల్సిన విషయం ఒకటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. మరి ట్వీట్ ప్రకారం కేంద్రం నుంచి నిధుల ట్రీట్ ఉంటుందా లేదా అన్నది మున్ముందు చూడాలి. సంక్షేమం, సంపద సృష్టి రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం రేవంత్కి కత్తిమీద సాము వంటిదే. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండిటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా జనం నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. అలాగని కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చినా జనానికి కోపం. మరి హామీల వల్ల పడే అదనపు భారాన్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇక్కడ ఇంకో విషయం, గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజానికం 24 గంటలకు అలవాటు పడిపోయింది. ఫ్రీ కరెంట్ ఎంత భారమో ఆ బరువు మోసిన ప్రభుత్వాలకు బాగా తెలుసు. పల్లెలకిచ్చి పట్నాలకు కట్ చేసినా, పట్నం పల్లెలకిచ్చి వ్యవసాయానికి కట్ చేసినా జనంలో వ్యతిరేకత పెరుగుతుంది. సో కరెంటు కట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ ప్రభుత్వంపై ఉంది. అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు, మేము సేవకులము, మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. టాస్క్ నెంబర్ 2, నిరుద్యోగుల ఆశల్ని నెరవేర్చడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం. కాంగ్రెస్ విజయంలో అత్యంత కీలకమైన హామీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్. గత ప్రభుత్వం హయాంలో రిక్రూట్మెంట్ విషయంలో కొన్ని తప్పులు దొర్లాయి. గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ కావడం, పేపర్ లీకేజ్ వంటి అంశాలు నిరుద్యోగుల్లో ఆగ్రహం తెప్పించాయి. సో యువతను రేవంత్ ఎలా సాటిస్ఫై చేస్తాడో చూడాల్సింది. పైగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అతిపెద్ద హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయకపోతే నిరుద్యోగులు తిరగబడే అవకాశం ఉంది. కనుక ఈ హామీని నిలబెట్టుకోవడం రేవంత్ ముందున్న అతిపెద్ద సవాల్. టాస్క్ నెంబర్ 3, పార్టీలో అసమ్మతి పెరగకుండా చూసుకోవడం. రేవంత్ ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన అంశం తాను కాంగ్రెస్ లీడర్నని. అంతర్గత ప్రజాస్వామ్యం మెండుగా ఉన్న ఆ పార్టీలో ప్రయాణం ఎట్లుంటదో ఈ పార్టీకి బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇన్ని ఛాలెంజ్ల మధ్యన పార్టీలో సీనియర్ల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడాలి. పైగా ఉన్నది 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కు 4 మాత్రమే తక్కువ. ప్రత్యర్థులు రాజకీయ అస్త్రం ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో కర్ణాటక, గోవాలో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీకి బాగా ఎరుక. ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కొంటూ ప్రజలకి వాగ్దానాన్ని నెరవేర్చి సుస్థిర పాలన అందజేయాలి. పైగా ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ కింద పని చేయాలా అంటూ హైకమాండ్ దగ్గర కూడా వాపోయారట. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఆశించినోళ్లు, మంత్రి పదవుల కోసం పోటీ పడ్డవారు ఇలా రేవంత్ పై పార్టీలో పలువురు అసంతృప్త నేతలున్నారు. వారందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగడం, పార్టీని సమైక్యంగా ఉంచడం రేవంత్ ముందున్న మరో ముఖ్యమైన సవాల్. అంతేకాదు ఈసారి ధీటైన ప్రతిపక్షం కూడా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు లాంటి ప్రతిపక్షాలున్నాయి. పైగా ఆ పార్టీలో కాకలు తీరిన నేతలున్నారు. మరి అసెంబ్లీలో విపక్షాల్ని రేవంత్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఉన్న బడ్జెట్ అంతా ఏది వెల్ఫేర్ పథకాలకి, జీతాలకి, దాని తర్వాత పెన్షన్కి పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, రోడ్లకి, బ్రిడ్జిలకి, ఇలాంటి వాటి పనులకి డబ్బు ఏదైనా మిగులుతుందా అనేది అది ప్రశ్నార్థకం అయిపోతుంది. టాస్క్ నెంబర్ 4, ఎంపీ సీట్లను వీలైనన్ని గెలిపించడం. రేవంత్ రెడ్డి ముందున్న మరో అతిపెద్ద పొలిటికల్ టాస్క్ ఎంపీ ఎలక్షన్స్ ను ఎదుర్కోవడం. కాంగ్రెస్ కూడా ఇదే లక్ష్యంతో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో కనుక మాక్సిమం సీట్లను కాంగ్రెస్ గెలిస్తే ఇక రేవంత్ కు తిరుగుండదు. మరి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది కీలకం.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోతే తెలుసుగా అసలే కాంగ్రెస్ అసమ్మతి సర్రున లేచే అవకాశం ఉంది. పైగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఉంటుందని అనుకోవడానికి లేదు. మంత్రుల నుంచి ఇటు హైకమాండ్ నుంచి కూడా సూచనలు సలహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మంత్రుల విషయంలో రేవంత్ రెడ్డి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ 6 గ్యారంటీస్లో 3 మీద ఇప్పుడు ఇమీడియట్గా ఫోకస్ పెట్టి ఒకటి అందులో 500 రూపాయలకే సిలిండర్ ఒకటి, తర్వాత రైతు భరోసా కింద ఇచ్చే మానిటరీ సపోర్ట్, ఆ తర్వాత ఉచిత ట్రావెల్ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఈ 3 మీద ఇమీడియట్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ లో రేవంత్ కోరుకున్న వారే కాదు, హైకమాండ్ చాయిస్ గా పదవులు పొందిన వారు ఉన్నారు. లోక్సభ ఎలక్షన్స్ లో అనుకున్న సీట్లు రేవంత్ రెడ్డి సాధించకపోతే రేవంత్ ను ఫెయిల్యూర్ గానే చిత్రీకరించే ప్రమాదం ఉంది. అయితే కాంగ్రెస్ లో ఉన్న ఈ సంస్కృతిపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి న్యూ ఏజ్ పొలిటికల్ లీడర్. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఆసక్తికరమే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేవలం ఇంటే కాదు, రచ్చ కూడా గెలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నది కీలకం. అంతేకాదు, విభజన జరిగి దశాబ్దం దాటినా ఇంకా విభజన నాటి చిక్కుముళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య అలానే పచ్చిగా ఉన్నాయి. వీటన్నింటినీ రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది అతిపెద్ద టాస్క్. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ. ఈ 3 రాష్ట్రాలతో మనకు నీటి దగ్గర నుంచి పలు అంశాల మధ్య సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మహారాష్ట్రతో బాబ్లీ వివాదం ఉండేది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన గొడవ ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఆయకట్టు రక్షణ కోసం ఇక్కడి రైతాంగం అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ ఉద్యమ కాలంలో అదో సమాంతర ఉద్యమంలా నడిచింది. అసలే వరద అంతంత మాత్రంగా వచ్చే ఎస్ఆర్ఎస్పీలో అంతర్భాగంగా కట్టిన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రైతులకు మిగిలేది మన్నేనన్న ఆందోళన ఆ ఉద్యమానికి దారితీసింది. ఆ సమస్య ఇప్పుడు సామరస్యంగా ముగిసినట్లు అనిపించినా బీఆర్ఎస్ మహారాష్ట్ర నాందేడ్లో మీటింగ్ పెట్టిన సందర్భంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి మహారాష్ట్ర రైతులకు నీటినివ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఇదంతా రాజకీయ ఉద్దేశంతోనే కేసీఆర్ చేశారన్న చర్చ అప్పట్లో జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీనిపై రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. ఆంధ్రాతో రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు, విభేదాలు, వివాదాల విషయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు కీలకం. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కనుక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ని దెబ్బకొట్టే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు అనే భావం చాలా మందిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక దాని ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడ్డ ముఖ్యమంత్రిగా రేవంత్ పాత్ర ఉండాలి. లేదంటే ఆయన్ను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇటీవల నాగార్జున సాగర్ నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య చిన్నపాటి వారే జరిగింది. అటు ఇటు పోలీసులు మోహరించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎన్నికలొచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏమాశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందంటూ ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్ కు అలవాటేనని చెబుతూ దేశాలే నీటి సమస్యల్ని పరిష్కరించుకుంటున్నప్పుడు రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. ఇది ఏం లేదు, అది స్ట్రాటజిక్ మూవ్. ఎందుకంటే 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలు అయింది. నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోవు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు, సమస్యను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు, ఎందుకు, ఏం ఆశించే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషిగానే 2 రాష్ట్రాలు ఇప్పటికీ చూస్తున్న పరిస్థితి. పైగా జగన్, కేసీఆర్ ఒక్కటేనంటూ గతంలో తెలంగాణ కాంగ్రెస్ పలుమార్లు విమర్శించింది. నాగార్జున సాగర్ వివాద సమయంలో కేసీఆర్ కి అనుకూలంగా వైసీపీ వ్యవహరించిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఇక్కడ చూడాలి. అలాగే ప్రాజెక్టుల విషయంలోనూ 2 రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి.
పోలవరం ఎత్తుపైన పరస్పరం ఆరోపించుకుంటున్న పరిస్థితి. ఇంకా విభజన హామీల్లో భాగంగా ఆస్తుల పంపకాల విషయంలోనూ భేదాభిప్రాయాలున్నాయి. మరి వీటన్నిటినీ రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారన్నది కూడా కీలకం. ఇటు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకతోనూ తెలంగాణకు కొన్ని పరిష్కారం కాని సమస్యలున్నాయి. ఏళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉంది. ఆల్మట్టి, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వంటి అంశాలపై కర్ణాటకతో పలు వివాదాలు, కోర్టు కేసులు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నాయి. ఇక రీసెంట్ గా ముందస్తు సమాచారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాల అదనపు వాడకానికి కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వినియోగం కోసం కర్ణాటకలోని రాయచూరు జిల్లా గంజిపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, కృష్ణ రివర్ బోర్డుకు సమాచారం అందించకుండా కర్ణాటక ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందంటూ తెలంగాణ మండిపడింది. జూరాల బ్యాక్ వాటర్ ని కర్ణాటక మళ్లిస్తే భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలం నుంచి కర్ణాటకతో తెలుగువారికి జల వివాదాలున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టుని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడింది. కృష్ణా జిల్లాల్లో కేటాయించిన దానికి మించి ఏ రాష్ట్రమూ వినియోగించుకోకూడదని ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. కృష్ణా జల వివాదాలపై శాశ్వత పరిష్కారం కోసం కృష్ణానది నిర్వాహక బోర్డు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం ద్వారా కృష్ణా జలాల్ని అదనంగా వినియోగించుకోవడానికి అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం చర్యలకు పాల్పడుతోందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయ పోరాటం కూడా కొనసాగించింది. అయితే ఒకవైపు న్యాయ వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేసింది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు నడుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై ఇరు రాష్ట్రాల మధ్య తరచూ సరిహద్దు వివాదం తలెత్తుతోంది. కాగ్నా నది విషయంపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కాగ్నా నది మొత్తం తమ రాష్ట్రంలో ఉందంటూ కర్ణాటక, సగం నది తమకు చెందుతుందంటూ తెలంగాణ. ఇలా రెండు రాష్ట్రాల అధికారుల వాదన. రెండు రాష్ట్రాల మ్యాపులు వేరువేరుగా ఉండడంతో ఇసుక ఎవరు తవ్వుకోవాలనే దాని మీద స్పష్టత లేకుండా పోయింది. ఇలా కర్ణాటక, తెలంగాణ మధ్య ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. మరిప్పుడు కాంగ్రెస్ సీఎం, తెలంగాణకు ముఖ్యమంత్రి, అవతల కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ని కర్ణాటక కాంగ్రెస్ లీడర్సే లీడ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. మరి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇప్పటికైనా రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాల్ని, నీటి సమస్యల్ని పరిష్కరిస్తాయా లేదా అన్నది కూడా ఆసక్తికరం. ఇలా తెలంగాణ అభివృద్ధిని, సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటూనే అవినీతి రహిత పాలన అందించాల్సిన అవసరం ఉందన్నది విశ్లేషకుల మాట. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని, గత ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని, సహజ వనరుల్ని కొల్లగొట్టారని ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో విరుచుకుపడింది. మరిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అవినీతి ముద్ర పడకుండా చూసుకోవడం ఆ పార్టీ మీదున్న అతిపెద్ద బాధ్యత. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు. ఈ సవాళ్లను దాటగలిగితే రేవంత్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవ్వడమే కాక జనాలు మరో అవకాశం కూడా ఇవ్వచ్చు. పైగా కాంగ్రెస్ సర్కార్ 6 నెలలకు మించి ఉండదంటూ అప్పుడే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. మరి వీటన్నిటికీ చెక్ పెట్టి రేవంత్ రెడ్డి ఎలా రాణిస్తారన్నది చూడాలి.